సంతోషంగా ఉన్న వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పాలి. హల్లెలూయా. గడిచిన వారమంతా కూడా దేవుడు మనల్ని, మన కుటుంబాలను తన సురక్షితమైన రెక్కల కింద కాచి కాపాడినందుకు మరొకసారి స్తోత్రం చెప్పాలి. యోబు గ్రంథము 42వ అధ్యాయం. యోబు గ్రంథము 42వ అధ్యాయం 2వ వచనం. ఆమేన్. నేను చెప్తాను, మీరందరూ కూడా ఈ మాటలు చెప్పండి. నీవు అంటే ఎవరు? దేవుడు. దేవుడు సమస్త క్రియలను చేయగలడు. ఆమేన్. అర్థమైన చెప్పే మాట చెప్పండి. ఇప్పుడు నీవు సమస్త క్రియలను చేయగలవనియు నీవు ఉద్దేశించినది ఏది నిష్ఫలము కానేరదని నేనిప్పుడు తెలుసుకొంటిని. హల్లెలూయా. యోబు భక్తుడు అంటూ ఉన్నాడు, యోబు యొక్క స్నేహితులు అతని దగ్గరికి వచ్చి, నీకు వచ్చిన శ్రమ, నీకు వచ్చిన ఇబ్బంది, నువ్వు ఏదైనా దేవుడికి వ్యతిరేకమైన కార్యం చేస్తావేమో, అందుకే ఈ శ్రమ. చాలామంది అంటారు కదా, మనకి ఏదైనా బాధ వచ్చినప్పుడు, ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఏమంటారంటే, ఏదో ఒకటి చేసావు, అందుకే నీకు ఆ ఫలితాన్ని అనుభవిస్తున్నావు అంటారు. మనల్ని ప్రోత్సహించే దానికంటే కూడా మనల్ని కృంగదీసేవారు చాలామంది ఉంటారు. ఆమేన్. ఇక్కడ యోబు కూడా 3 స్నేహితులు ఉన్నారు. వాడు కూడా, అతను అన్నీ కోల్పోయాడు, సమస్తాన్ని కోల్పోయాడు. మనకందరికీ తెలుసు. పశువులు చనిపోయాయి, ఒంటెలు చనిపోయాయి, గొర్రెలు చనిపోయాయి, పనివాళ్ళు చనిపోయారు. చివరికి సొంత సంతానం కూడా చనిపోయింది. శరీరంలో ఏమాత్రం కూడా స్వస్థ లేదు, ఆరోగ్యం లేదు. అలాంటి టైంలో మీరు వెళ్తే ఏం చేస్తారు చెప్పాలి? అయ్యా, నువ్వు భయపడకు, దేవుడు ఉన్నాడు, మరలా సహాయం చేస్తారులే, దేవుడు మరలా మనల్ని తీసుకొస్తాడు పైకి అని ధైర్యం కలిగిన మాటలు చెప్తారు. అవునా కదా? చెప్పు వేసుకోవాలి. అంతేనా? ఎవరైనా బాధల్లో ఉన్నప్పుడు మనం ఏం చేస్తామండి? చెప్పాలి. ధైర్యం కలిగిన మాటలు మనం చెప్తాం. కానీ ఇక్కడ యోబుకు 3 స్నేహితులు ఉన్నారు. వాళ్ళు ఏం చేస్తున్నారంటే, అతని ధైర్యపరిచేదానికంటే కూడా, అతని ప్రోత్సహించేదానికంటే కూడా అతని కృంగదీస్తూ ఉన్నారు. నువ్వు మంచోనివైతే నీకు ఎందుకు ఈ శ్రమ వస్తుంది? నువ్వు మంచోనివైతే నీకు ఎందుకు ఈ శ్రమ వస్తుంది? నువ్వు ఏదో ఒక తప్పు చేసావు, అన్ని మంచి చేసినా కూడా ఎక్కడో ఒక దగ్గర పొరపాటు చేసావు కావచ్చు, చూసుకో, సరి చేసుకో అని ఇలాంటి మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి మాటలు మాట్లాడేటప్పుడు మనకి ఏమనిపిస్తుంది? చెప్పాలి అందరూ కూడా బాధ అనిపిస్తుంది. ఆమేన్. ఎవరైనా మనతో ప్రేమగా మాట్లాడితే మన హృదయం కరిగిపోతుంది, జాలిగా మాట్లాడితే మన హృదయం కరిగిపోతుంది. అంటే మానవ హృదయం కదా, మానవ హృదయం అది. కఠినంగా మాట్లాడితే కొంచెం బాధగా ఉంటుంది మనకు. ప్రాణ స్నేహితులే అయినా కూడా అతను అర్థం చేసుకోలేని స్నేహితుడు. కానీ ఇదిగో సాక్షాత్తు దేవుడే వాళ్ళ మధ్యలోనికి దిగొచ్చి యోబు పక్షమున సాక్ష్యం చెప్తున్నాడు. చప్పట్లు కొట్టి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. బాబు, మీరు అనుకునేది తప్పు, మీరు యోబు గురించి ఆలోచించే విధానం తప్పు. అతను నా ఎదుట యుక్తమైన వాడు, యుక్తమైన మాటలు పలికాడు. అతని నోటిలో నుంచి ఏమాత్రం కూడా నాకు వ్యతిరేకమైన మాట ఒక్కటి కూడా యోబు మాట్లాడలేదని దేవుడే సాక్ష్యం చెబుతున్నాడు. నేను అంటాను, మనుషుడు ఎవడు మెచ్చుకోకపోయినా మనల్ని దేవుడు మెచ్చుకుంటే చాలు. వాక్యంలో ఉంది కదా, ఎవడు మెచ్చుకునేవాడు ధన్యుడట? ప్రభువు ఎవరిని మెచ్చుకుంటాడో వాడు
ధన్యుడు, ధన్యుడు. మనుషుల మెప్పు మనకు అవసరం లేదు. మనుషుడు మనల్ని ఈరోజు పైకి లేపుతాడు, రేపు కిందికి దించుతాడు. కాబట్టి మనల్ని ఎవరు మెచ్చుకోవాలంటే ప్రభువు మెచ్చుకోవాలి. ఈ మాటలన్నీ పలికిన తర్వాత యోబంటుల మాట ఇది, అయ్యా నీవు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడవై ఉన్నావు. నీవు సమస్త క్రియలను చేయగలిగిన దేవుడవై ఉన్నావు. నీవు ఏదైతే చేయడానికి ఉద్దేశించావో, ఏదైతే నువ్వు నా జీవితంలో చేయడానికి ఉద్దేశించావో, ఆ ఉద్దేశములు ఏవి కూడా నిష్ఫలము కావు, ఫలము లేకుండా పోవు. ఆమేన్. మనం ఆరాధించేటువంటి దేవుడు ఎలాంటి దేవుడు అంటే, ఆయన ఒక్కసారి తన నోట్లో నుంచి మాట పలికితే ఆ పలికిన మాట మరలా నిష్ప్రయోజనంగా పోదు. ఆమేన్. నమ్మిన వాడు స్తోత్రం చెప్పండి. అర్థమైందని చెప్పే మాట మీకు. దేవుని నోట్లో నుంచి ఒక మాట వస్తే, దేవుని నోట్లో నుంచి ఒక మాట వస్తే అది నెరవేర్చబడకుండా నిష్ఫలంగా పోదు. చెప్పండి, మాట చెప్పండి. దేవుని నోట్లో నుండి వచ్చే మాట నిష్ఫలంగా పోదు. నిష్ఫలం అంటే అర్థం ఏమిటి? ప్రయోజనంగా, ప్రయోజనకారిగా కాకుండా పోదు. మనం విత్తనం పెడతాము, తుకం వేస్తాము, వేసినప్పుడు కొన్ని పండుతాయి, కొన్ని నిష్ఫలమైపోతాయి. మనం నూరంతల పంట ఆశిస్తాం, మంచిదే, కానీ నూరంతల పంట రాదు. కొన్ని విత్తనాలు ఏమైపోతాయంటే అవి మట్టిలో కలిసిపోతాయి, కొన్ని విత్తనాలే బయటకు వస్తాయి. కానీ దేవుని నోట్లో నుంచి వచ్చిన మాటలట అన్నీ నెరవేర్చబడతాయి, నెరవేర్చబడతాయి. నా తండ్రి మీ జీవితంలో కూడా ఈ మధ్యాహ్నం పూట పలికే ప్రతి మాట నిష్ఫలము కాకుండా మీ జీవితంలో నెరవేర్చునుగాక. హల్లెలూయా. నమ్మిన వారు చేతులెత్తి స్తోత్రం చెప్పు. గట్టిగా మీ పక్కకున్నతో చెప్పు, బిడా, అక్క, అన్న, దేవుడు నీ జీవితంలో ఉద్దేశించినది ఏది కూడా నిష్ఫలంగా పోదు. చెప్పు. అనస్తలేదా? గోడ ఎదుగుతలేదా? నేను చెప్పండి. నీ జీవితంలో నా యేసయ్య చెప్పిన మాట తప్పకుండా నెరవేరుతుంది, నెరవేరుతుంది. అలాగ జరుగునుగాక, అలాగ జరుగునుగాక. హల్లెలూయా. ఇప్పుడు నీకు చెప్పుకో, నా జీవితంలో నా దేవుడు వాగ్దానం చేసిన వాగ్దానాలన్నీ తప్పక నా జీవితంలో, నా కుటుంబంలో, నా పిల్లల జీవితంలో నెరవేర్చబడునుగాక. ఆమేన్. నువ్వు ఆరాధించుతున్నటువంటి దేవుడు సజీవుడు, సజీవుడు. ఆయన సమస్త క్రియలను చేయగలిగిన దేవుడు. ఏ క్రియలు చేస్తాడు ఆయన? సమస్త క్రియలు. ఒక మాట చదువుతారా? యెషయా గ్రంథం 55వ అధ్యాయం. యెషయా గ్రంథం 55వ అధ్యాయము 10వ వచనం నుంచి 11వ వచనం చదవండి. భూమిని తడిపి విత్తువానికి విత్తనమును, భుజించువానికి ఆహారమును కలుగుటకై అది చిగుర్చి వర్ధిల్లునట్లు చేయును. అలాగే నా నోటి నుండి వచ్చిన వచనము నిష్ఫలముగా నా యొద్దకు మరలగా అది నాకు అనుకూలమైన దానిని నెరవేర్చును. నేను పంపిన కార్యములను సఫలము చేయును. వినబడిందా మీకు? వినబడలేదా? నేను చదువుతున్నాను. మీరు మరలా మీరందరూ చూడండి. వర్షము, హిమము ఆకాశము నుండి వచ్చి అక్కడికి ఎలాగూ మరలక. నాకు చూడండి, వర్షం పడుతుంది, మంచు పడుతుంది, అది వర్షం వచ్చి మధ్యలోనే ఆగిపోయి మరలా రివర్స్ పోతుందా? భూమి నడుపుతుందా? అందరూ చెప్పాలి, అందరూ చెప్పాలి. అయ్యా, అమ్మ, వర్షం పడుతుంది,
మనకు వర్షం పడి అక్కడనే ఆగిపోతుందా? మనసు అక్కడనే ఆగిపోతుందా? ఏం చేస్తుంది మనసు? వర్షము భూమిని తడుపుతుంది. భూమిని ఏం చేస్తుంది? వర్షము తడుపుతుంది. భూమిని తడిపి విత్తువానికి విత్తనం ఇస్తుంది, ఆకలి పడిన వారికి ఆహారం ఇస్తుంది. ఆమేన్. వర్షము లేకపోతే మనకు పంట పండుతుందా? వర్షం లేకపోతే మనకు విత్తనాలు వస్తాయా? రావు కదా. ఎలాగైతే ఆకాశం నుండి వర్షము హిమము భూమి మీదకి వచ్చి భూమిని తడిపి విత్తనాలు కావలసిన వారికి విత్తనాలు, ఆహారం కావలసిన వారికి ఆహారము ఇవ్వకుండా మరలా ఇలాగ ఆకాశము వైపు వెళ్ళవో, మరలా ఏం చేస్తాయి? ఉంటాయా? చెప్పాలి. ఆకాశం వైపు పోతాయా? పో మన నీళ్ళు. రీసైక్లింగ్ స్కూల్లో చదువుతాం కదా, ఈ నీళ్ళన్నీ మరలా ఆకాశంలోకి వెళ్ళిపోతాయి, మరలా మేఘాలు మరలా భూమి మీదకి వస్తాయి. మనం తాగే నీళ్ళు సంవత్సరాల కొద్ది నీళ్ళు, ఫ్రెష్ నీళ్ళు అంట. మనం ఏది ఎక్కడన్నా ఫ్రెష్ మన ఆదామ నుంచి ఉన్న నీళ్ళే అవి. ఆమె కానీ విచిత్రం ఏంటో తెలుసా? సముద్రంలోని నీళ్ళు అట్లా ఆకాశంలోనికి వెళ్ళిపోతాయి, మేఘాల మీదకి పోతుంది. అంతేనా కాదా? తెలుసా? తెలియదు మీకు చరిత్ర? తెలియదు? తెలుసుకోండి. సముద్రంలో ఉన్నటువంటి నీళ్లు ఎండ ద్వారా ఏమైందంటే ఆకాశంలోనికి మేఘాల్లోనికి ఆవిరైపోతాయి. ఆ మేఘాల్లోనికి ఆవిరైన తర్వాత అవి వర్షం వలె మరలా భూమి మీదకి వస్తాయి. అవి మరలా వర్షం ఏమవుతుంది? నదుల గుండా, చెరువుల గుండా మరలా సముద్రంలో పోతాయి, మరలా ఆకాశంలో. అయితే విచిత్రం ఏంటి తెలుసా? సముద్రం నీళ్ళు ఎలా ఉన్నాయి? ఇప్పుడు తాగిదా? చెప్ప సముద్రం నీళ్ళు ఎప్పుడు తాగారు? కనీసం ఈత కొట్టారు సముద్రంలో. సముద్రంలో ఈత కొడితే కళ్ళు ఉప్పుతాయి, మన కప్పు ఉప్పినట్టు. ఎందుకంటే మొత్తం కూడా ఉప్పు. మరి వర్షం పడేటప్పుడు వర్షము నీళ్ళు ఎప్పుడు తాగారు? ఎట్లా ఉంటుంది? ఉప్పు ఉంటే చెప్పాలి, తీయకుంటాయి. మరి ఏమవుతుంది? సముద్రంలోకి పోయేటప్పుడు ఏమో ఉప్పుగా పోతున్నాయి, మరలా వచ్చేటప్పుడు ఏమవుతున్నాయి? అవి చెప్పాలి, తీయగా మార్చబడి. ఎక్కడ మారుతుంది ఇదంతా కూడా అంటే మేఘములో మారుతుంది. మేఘములో దాని ఉపకరణం అంతా కూడా ఏమవుతుందంటే మానవునికి భూమికి అవసరమైన విధముగా దేవుడు దాన్ని మలుస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి గట్టిగా దేవునికి. హల్లెలూయా. ఏ విధంగా అయితే వర్షము భూమిని తడపకుండా మరలా నిష్ఫలంగా ఆకాశములకు వెళ్ళదో, అలాగే నా ప్రభువు నోటిలో నుంచి వచ్చే మాట నీ జీవితంలో, నీ కుటుంబంలో నెరవేర్చబడకుండా తిరిగి పోదు, నిష్ఫలముగా పోదు. ఆమేన్. కింద మాటలు అంటాడు కదా 11వ వచనంలో, 55:11 వచనం, నిష్ఫలముగా నా యొద్దకు మరలక అది నాకు అనుకూలమైన దాన్ని నెరవేర్చును, నేను పంపిన కార్యము సఫలము చేయు. స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మంచిది. దేవుని కార్యము నీ జీవితంలో నెరవేర్చబడాలని ఎంతమందికి ఆశ ఉంది? చెప్పాలి. చాలా మందికి లేదండి. ఆశ లేని దేవుడు కూడా ఆశీర్వదించాడు. ఆమేన్. ఆశ కలిగిన దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆమేన్. ఎంతమందికి ఆశ? దేవుడు నన్ను దీవించాలి, దేవుడు నన్ను ఆశీర్వదించాలి. అందరికీ భూమి మీద పుట్టి ప్రతి ఒక్కరికి ఉంటుంది ఆశ. ఆమేన్. నేను చెప్తాను, ఒక 2-3 మాటలు చెప్తాను, వినండి, మీరు గుండెలో రాసుకోండి.